ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. అందులో భాగంగా తన ఫోన్ ట్యాపింగ్ అయిందని ఫిర్యాదు చేసిన పటోల మహిపాల్ రెడ్డిని విచారణకు పిలిచింది దర్యాప్తు బృందం. కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలు తెలుసుకునేందుకు ఎంక్వైరీ చేస్తోంది. గత ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని మహిపాల్ రెడ్డి ఆరోపించారు. విచారణలో కూడా ఆయన ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించారు అధికారులు. దీంతో ఆయన వద్ద సాక్ష్యాల్ని తీసుకోనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిపాల్ రెడ్డి ఫోన్పై నిఘా ఉంచిన పోలీసులు ఆయన రేవంత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మనోహర్ రెడ్డి, బండి రమేష్, జగదీశ్వర్, తిరుపతి రెడ్డిలతో మాట్లాడిన కాల్స్ వివరాలను అప్పటి ప్రభుత్వ నేతలకు ఇచ్చినట్టుగా విచారణలో వెలుగు చూసినట్టు తెలుస్తోంది. చట్టాలు ఉంటాయి, దాని ప్రకారం పనిచేయాలి. కానీ వాటన్నిటిని విస్మరించేసి ఇష్టానుసారంగా అందరి ఫోన్లు ట్యాప్ చేసినారు. నాది ట్యాప్ చేసినారు, మా అప్పుడున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిది ట్యాప్ చేసినారు, అప్పుడున్నటువంటి నాయకులది మనోహర్ రెడ్డిది ట్యాప్ చేసినారు, తాండూరు ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన మా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిది ట్యాప్ చేసినారు. ఈ విధంగా చాలామంది నా ఫోన్లోకి వెళ్ళి దాదాపు ఒక 15 నుంచి 20 ఫోన్లు ట్యాప్ చేసినారు. మైనంపల్లి హనుమంతరావు ట్యాప్ చేసినారు నా ఫోన్లోకి వెళ్ళి. నేను ఎవరెవరికి మాట్లాడినో మొత్తము వికారాబాదు జిల్లా కేంద్రంగా పాత రంగారెడ్డిని తీసుకుంటే 14 ఎమ్మెల్యేల మీద నేను పర్యవేక్షణ చేసిన. దాదాపు 5 ఎమ్మెల్యేలకు నేను ఇన్ఛార్జ్ ఉన్నా. మొత్తం నా ఫోను ట్యాపింగ్ చేసి నన్ను నానా ఇబ్బంది పెట్టినారు. జనరల్గా ఎలక్షన్ రూల్ ప్రకారము ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 3 చెక్ పోస్టులు ఉంటాయండి. నేను పోయినప్పుడు నా బండి అంటే 3 చెక్ పోస్టులలో ఆల్రెడీ మాది చెకప్ అయిపోతుంది. అలా కాకుండా ఒక బండి పెట్టి ఆ బండిలో ఒక హెడ్ కానిస్టేబుల్ను, ఒక ఏఎస్ఐ, ఓ ఎస్ఐని పెట్టి 4 కానిస్టేబుల్ని పెట్టి నా బండి ఎటు పోతే అటు రావాలి ఎలక్షన్ ముంగల. నేను కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకుంటూ లేరు. నేను ఒక కనీసం 10 కంప్లైంట్లు చేసిన, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేసిన, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేసిన, ఎంత చేసినా పట్టించుకుంటూ లేరు. అడావిడి ఉంది. సరే పెద్ద ఎలక్షను ఇంటర్సీట్కనే చర్య తీసుకుంటారంటే ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు నా యొక్క డిమాండ్ ఏంటంటే ప్రభాకర్ రావుకు పోస్టింగ్ ఇవ్వడము మొదటి తప్పు, ప్రభాకర్ రావుకు పోస్టింగ్ ఇచ్చిన సోమేష్ కుమార్ది రెండో తప్పు, సోమేష్ కుమార్కు జీవో ఇవ్వమని చెప్పిన అప్పటి పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళది మూడో తప్పు. ఈ తప్పులు చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. సీటును నేను డిమాండ్ చేస్తున్నా. మేము ఖచ్చితంగా కోర్టు దాకా వచ్చి చట్ట ప్రకారం మేము ఎవిడెన్స్ ఈయనకి తయారున్నాము. చట్ట ప్రకారం చర్యలు కావాలి. ఈ చర్యలు ఎలా ఉండాలంటే మళ్ళీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఎవరి ఫోన్లు ఎవరు కూడా టేప్ చేయని విధంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు నడిచే విధంగా సూచనలు ఇవ్వాలి. నేను ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రిని కూడా కోరుతున్నా, మీరు రాజ్యాంగబద్ధంగా మీరు నడుస్తున్నారు, అందుకు నేను అభినందిస్తూ. ముంగల ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా పేల భయంతో పరిపాలన చేసే విధంగా, ఆర్డర్స్ వచ్చే విధంగా ఈ సీటు మంచి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి శిక్ష కావాలి. ముఖ్యంగా సోమేష్ కుమార్కు, అరవింద్కు, ఈయన పేరు మన ప్రభాకర్ రావు గారికి ఇద్దరిని మాత్రం వదిలిపెట్టొద్దని కూడా నేను ప్రభుత్వం